ఇంట్లో సేమియా ఉందా? అదే ఉప్మా కాకుండా ఒకసారి ఇలా ఎగ్ ఫ్రైడ్ సేమియా చేసి చూడండి. హోటల్ స్టైల్ రుచి పిల్లల నుంచి పెద్ద వరకు అందరికీ నచ్చే ఈ రెసిపీ కేవలం నిమిషాల్లో రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి నీళ్లు మరిగించండి. ఇప్పుడు అందులో 2 కప్పుల రోస్టెడ్ సేమియా వేసి మెత్తగా ఉడికే వరకు ఉంచండి. సేమియా ఉడికేలోపు మరోవైపు మనం ఎగ్ రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు 3 గుడ్లు పగలగొట్టి వేయండి. ఇందులో కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుతూ స్క్రాంబుల్ ఎగ్లా చేసుకోండి. ఎగ్ బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి వెంటనే చల్లటి నీళ్లు పోసి మరోసారి వడకట్టండి. ఇలా చేయడం వల్ల సేమియా అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. ఈ చిన్న టిప్ వల్ల ఫ్రైడ్ సేమియా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో అవసరమైతే ఇంకొంచెం నూనె వేసి వేడి చేయండి. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాలు వేయించండి. కూరగాయలు కొద్దిగా క్రంచీగా ఉంటేనే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉడికించి సిద్ధం చేసి పెట్టుకున్న సేమియా వేసి నెమ్మదిగా కలపండి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి ప్రతి సేమియాకు మసాలా బాగా పట్టేలా కలపండి. ఇప్పుడు ముందుగా చేసుకున్న స్క్రాంబుల్ ఎగ్ వేసి మరొకసారి బాగా కలపండి. చివరికి మనకు కావాల్సినంత కారం, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి 2 నుంచి 3 నిమిషాలు మంచిగా టాస్ చేస్తే అన్ని ఫ్లేవర్స్ కలిసి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చూడండి, రంగురంగుల కూరగాయలు, సాఫ్ట్ ఎగ్, విడివిడిగా ఉన్న సేమియా చూడగానే తినాలనిపిస్తుంది కదా. అంతే, సూపర్ ఈజీ, సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి, పిల్లల లంచ్ బాక్స్కి లేదా సాయంత్రం లైట్ మీల్గా కూడా పర్ఫెక్ట్. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ, హెల్దీ, టేస్టీ తెలుగు వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి కొత్త రెసిపీతో కలుద్దాం.